అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంజనీరింగ్ చేయాలి అంటే ఏ యూనివర్సిటీ బాగుంటుంది, ఏ స్పెషలైజేషన్ తీసుకోవాలి, ప్లేస్మెంట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఆలోచిస్తున్నారు కదా. అయితే ఈ రోజు నేను మీకు ఒక యూనివర్సిటీ గురించి చెప్పబోతున్నాను. వెల్కమ్ టు ఉత్తరాంచల్ యూనివర్సిటీ. ఇక్కడ స్టడీస్ కే కాదు, స్పోర్ట్స్ కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇండోర్ అండ్ అవుట్డోర్ కాంపిటీషన్స్ ఎప్పుడూ జరుగుతూనే ఉంటున్నాయి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ బాస్కెట్ బాల్ కోర్ట్లో ఉన్నాం. ఇక్కడ స్పోర్ట్స్తో పాటు యోగా అండ్ జిమ్ కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. ఉత్తరాంచల్ యూనివర్సిటీ హ్యాస్ ది బెస్ట్ ఆడిటోరియం. ఈ ఆడిటోరియంని స్వామి వివేకానంద ఆడిటోరియం అని పిలుస్తారు. ఈ ఆడిటోరియం మోర్ దాన్ 1500+ కెపాసిటీ వరకు ఉంటుంది. ఈ ఆడిటోరియం మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ లార్జెస్ట్. ఇక్కడ కాన్ఫరెన్సెస్, సెమినార్స్, వర్క్షాప్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్, కార్పొరేట్ ఈవెంట్స్, కాన్వొకేషన్స్ అండ్ గ్రాడ్యుయేషన్ సెరమనీస్ అన్నీ ఇక్కడే జరుగుతాయి. స్టూడెంట్స్కి ఆడిటోరియం అంటే ఒక ప్లేస్ కాదు, ఇట్స్ అన్ ఎమోషన్. ఎందుకంటే చాలా మెమరీస్ని కలెక్ట్ చేసుకునేది ఈ ఆడిటోరియంలోనే. ఏ స్టూడెంట్ అయినా సరే తన ఐడి కార్డ్తో ఎప్పుడైనా ఏ ఈవెంట్ చూడడానికైనా ఈ ఆడిటోరియంకి వచ్చేసేయచ్చు. చాలా మెమరీస్. ఈ ఆడిటోరియం అయితే నాకు పిచ్చగా నచ్చేసింది. మరి మీకు? ఉత్తరాంచల్ యూనివర్సిటీలో ఒక హైలైట్ ఏంటంటే ప్లేస్మెంట్స్ అనే చెప్పాలి. 1500+ స్టూడెంట్స్ ప్లేస్డ్ ఇన్ 2024. టాప్ ప్యాకేజ్ 1.5 CR. ఈ 2024లో స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకోవడానికి 500+ రిక్రూటర్స్ క్యాంపస్కి వచ్చారు. సో మీరు ప్లేస్మెంట్స్ గురించి వరి అవ్వాల్సిన అవసరమే లేదు. సో ఇక్కడ వాల్ చూస్తే అర్థమవుతుంది కదా. సో ఎవరెవరు ఏ కంపెనీలో ప్లేస్ అయ్యారు అనేది వాల్ మీద కూడా వాళ్ళ ఫొటోస్ని స్టిక్ చేశారు. సో ఇప్పుడు నేను ప్లేస్మెంట్ డైరెక్టర్తో ఉన్నాను. హలో సార్. Hi. So, आपका नाम sir? So, hi students. My name is Arun Godial. I head CRC Corporate Resource Center at Uttarakhand University, Dehradun. So many students are placing in very reputed companies. Yes. So, what is the secret behind it? Besides placements, there are lot many activities that we need to take care once you are here in the universities. We not only focus on your internships and placement part, but we deeply focus on that training part as well. Okay. Because we understand if we want you to make a job ready, or you can say employable, we need to put lot many efforts into the training part first. Okay. We believe in a holistic development of the students. Apart from academics, we prepare students for placements. We have an entire training cell with us, which not only trains you in different aspects of employability skills, but again we focus on that domain skills part as well. Okay. So this leads to be us as one of the best universities in terms of placements. This year we have seen a remarkable placements for our students. One of our students went to Google. Then we have lot many good brands that are IBM, ServiceNow, then you can say Autodesk. These all came to hire from Uttarakhand University. అచ్చా, థ్యాంక్ యూ సో మచ్ సార్. అందుకే వేరే యూనివర్సిటీస్తో కంపేర్ చేస్తే ఉత్తరాంచల్ యూనివర్సిటీ వెరీ యూనిక్. యూనివర్సిటీ క్యాంపస్లోనే గర్ల్స్ హాస్టల్ అండ్ బాయ్స్ హాస్టల్ ఉన్నాయి. ఇలాగా ఒకటే బ్లాక్ కాదు, డిఫరెంట్ బ్లాక్స్, ఇలా చాలా బ్లాక్స్ ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, గర్ల్స్ హాస్టల్లో ఒక్క బ్లాక్ చూస్తున్నాము. సో వాళ్ళు బయట ఆడుకోవడానికి మంచిగా బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది. సో ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది. సో ఇలాగ వాళ్ళు ఈవినింగ్ టైమ్స్లో బయటికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఒక చిన్న రిఫ్రెష్మెంట్ కోసం ఇక్కడే వాళ్ళకి కావాల్సిన వాళ్ళని వాళ్ళ బ్లాక్లోనే అరేంజ్ చేస్తారు. అమ్మాయిల హాస్టల్లో రూమ్స్ ఎలా ఉంటాయి అనేది చూపిస్తున్నాను. హాయ్ ఏంటన్నా? నా పేరు ప్రవళిక. సో ఇక్కడ రూమ్స్ ఎలా ఉన్నాయి, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, అమ్మాయిల హాస్టల్స్ గురించి నువ్వేం చెప్తావు? రూమ్స్ అనేవి చాలా బాగుంటాయి మేడం. మీరు చూస్తున్నారు కదా. అవును. ఈ రూమ్ లో 3 members ఉంటారు, ఆ రూమ్ లో వచ్చేసి 2 members ఉంటారు. ఓకే. ఆ రూమ్ లో ఇంకా 3 ఉంటారు. సో ఇది మొత్తం 3 BHK. 3 BHK. ఓకే. సో 2 BHK. లగేజ్ ఇది హాల్. ఓకే రైట్. ఇది వాష్రూమా? ఇటు సైడ్ ఉంటుంది మ్యామ్ వాష్రూమ్. ఓకే.
లగేజ్ అంతా ఇక్కడ పెట్టుకున్నాం. మాకు ఎవరి కబోర్డ్ వాళ్ళకు ఉంటుంది మ్యామ్ సపరేట్ గా. ఓకే, సో దిస్ ఇస్ ద కబోర్డ్. కబోర్డ్ బీరువాలు ఇచ్చారు అండ్ చక్క. అందుకే లగేజ్ ఎక్కడ నార్మల్గా హాస్టల్స్ అంటే మనం ఎట్లా చూస్తామంటే ఒక దగ్గర చెప్పులు పడేసి ఉంటాయి, ఒక దగ్గర బట్టలు పడేసి ఉంటాయి. అస్సలు నీట్నెస్ అనేది ఉండదు నేను చూసినంత హాస్టల్ వరకు అయితే. బట్ ఇక్కడ బెడ్స్ నీట్గా ఉన్నాయి, వాళ్ళ లగేజ్ ప్రాపర్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క బీరువానా ఒక్కొక్క బీరువా. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్క బీరువా ఇచ్చేసారు. అండ్ స్టడీ టేబుల్స్ ఎవరి వాళ్ళకి. ఎవరి వాళ్ళకి. ఓకే ఓకే, సో నాకైతే హాస్టల్ చాలా బాగా నచ్చింది. సో అమ్మాయిలకి మెయిన్గా పేరెంట్స్ చూసేది ఏంటి అంటే సెక్యూరిటీ. సో అమ్మాయి అక్కడ ఎలా ఉంటుంది. సో నాకైతే అనిపించింది ఇక్కడ 6:30కి గేట్ క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ చేస్తారు మేడం. ఓకే, 6:30కి కంపల్సరీ అటెండెన్స్ వేసేస్తారు. ఓకే, ఆ టైంకి అందరు వచ్చారు. ఫుడ్ అదంతా మా ఫుడ్ కిందే మెస్ ఉంటుంది. ఇక్కడే మెస్ కిందే ఉంటుంది మెస్. ఓకే, కాలేజ్లో ఉన్నప్పుడు అక్కడ తింటారు, కాలేజ్ లో ఉన్న ఇక్కడికి వచ్చి తినేస్తాం. ఓకే ఓకే, వెరీ నైస్, బాగుంది. సో ఫుడ్కి ఏ ప్రాబ్లం లేదు. సో సెక్యూర్డ్గా మీరు ఆలోచిస్తే ఒక పేరెంట్గా 6:30కి మీ అమ్మాయి హాస్టల్ లోపలికి వెళ్ళిపోతుంది. సో నో వరీస్, సో హ్యాపీగా బిందాస్గా ఉండొచ్చు. సో పేరెంట్స్గా ఎక్కువ మన అమ్మాయి అటు వెళ్తుంది అంటే ఆలోచిస్తాం కదా. సో నాకైతే ఇది చాలా సెక్యూర్డ్ అనిపించింది అండ్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు హాస్టల్స్ కూడా. ఏ యూనివర్సిటీ అయినా ముందు ఫ్యాకల్టీ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. ఉత్తరాంచల్ యూనివర్సిటీలో నేను చెప్పాల్సిన విషయం మెయిన్గా ఫ్యాకల్టీ గురించే. ఇక్కడ ఫ్యాకల్టీ అందరూ ఐఐటీస్ నుంచి వచ్చిన వాళ్ళే. కంపల్సరీ పిహెచ్డి కంప్లీట్ చేసి ఉంటారు. 15+ years of experience faculty guided by the renowned faculty members and industry experts. ఇక్కడ స్టూడెంట్స్ గురించి చెప్పాలి అంటే ఒక్క మాట, స్టూడెంట్స్ గెయిన్ నాట్ జస్ట్ థియరిటికల్ నాలెడ్జ్ బట్ ఆల్సో ప్రాక్టికల్ ఇన్సైట్స్ దట్ ప్రిపేర్ దెమ్ ఫర్ రియల్ వరల్డ్ ఛాలెంజెస్. అంటే బుక్లో ఉన్నదే మనం నాలెడ్జ్ గెయిన్ చేసామా అన్నది కాదు, ప్రాక్టికల్గా కూడా ఆ నాలెడ్జ్ని మనకి నేర్పిస్తూ ప్రాక్టికల్గా రియల్ వరల్డ్లో ఛాలెంజెస్ని ఎలా ఎదుర్కోవాలి అనేది కూడా ఇక్కడ నేర్పిస్తారు. దిస్ ద బెస్ట్ కదా. ఉత్తరాంచల్ యూనివర్సిటీలో స్టూడెంట్స్కి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ క్యాంపస్లోనే ఉన్నాయి కాబట్టి బయటికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. నాకైతే ఈ యూనివర్సిటీ చాలా నచ్చేసింది. వెదర్ చాలా బాగుంది, క్యాంపస్ చాలా బాగుంది. ఈ యూనివర్సిటీ గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా, అడ్మిషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. లేదా డిస్క్రిప్షన్లో వాళ్ళ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడికి వెళ్ళి కూడా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఉత్తరాంచల్ యూనివర్సిటీ నుంచి మన తెలుగు అబ్బాయి, మన రాజమండ్రి అబ్బాయి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి సెలెక్ట్ అయ్యాడు. ఇది ఎంత గొప్ప విషయం. అసలు వరల్డ్లోనే టాప్ 3 యూనివర్సిటీలో ఒకటి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. సో అబ్బాయితో మాట్లాడదాం. హలో, హాయ్. సో నీ పేరు? నా పేరు పూజిత్ అమర్. పూజిత్ అమర్. ఓకే, సో అమర్, నువ్వు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి ఇంటర్న్షిప్ చేయడానికి సెలెక్ట్ అయ్యావు. ముందుగా కంగ్రాచులేషన్స్. సో ఎలా ఉంది జర్నీ, ఎలా ఉంది? సో నీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీనెస్ నీ మాటల్లో. ఫస్ట్లీ నేను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి సెలెక్ట్ అయ్యే ముందు బేసిక్ స్కిల్ అయితే నేర్చుకున్నాను. స్కిల్ లేకుండా వాళ్ళు సెలెక్ట్ చేయరు కదా మేడం. అవును, బేసికల్గా స్కిల్ అనేది మీకు ఫస్ట్ ఇయర్ ఎండింగ్ తర్వాత సమ్మర్ ఇంటర్న్షిప్ అప్పుడు మాకు ప్రోగ్రామింగ్ వాళ్ళు టీచ్ చేసే మేడం నార్మల్గా ఇక్కడ మెయిన్ ఏంటంటే టీచర్ అండ్ స్టూడెంట్ ఇంటరాక్షన్ ఎక్కువగా ఉంటుంది రాదర్ దెన్ అదర్ యూనివర్సిటీస్. ఓకే, టీచర్స్ అయితే ఫస్ట్ స్టూడెంట్స్ దగ్గర ఏంటి, వాళ్ళ ఇంటెలిజెన్స్, ఐక్యూ లెవెల్స్ ఏంటనేది చూసి కొన్ని స్టూడెంట్స్ని అయితే మనకి రీసెర్చ్ అండ్ పేటెంట్ వర్క్కి తీసుకుంటారు మేడం. ఓకే, అలాగా నేను ఒక రివ్యూ పేపర్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మీద చేశాను మేడం, విన్ గూగుల్ స్కాలర్. ఓకే, అయితే ఆ రీసెర్చ్ పేపర్ని నా సీవీని నార్మల్గా ఇంటర్న్షిప్ ఓపెన్ అయినప్పుడు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి అప్లై చేశాను యూనివర్సిటీ ద్వారా. ఓకే, అప్లై చేసిన తర్వాత ఐ హ్యావ్ గాట్ అండ్ మెయిల్ దట్ విల్ యూ హ్యావ్ బీన్ షార్ట్ లిస్టెడ్ అనే ఒక మెయిల్ వచ్చింది మేడం జనవరిలో. ఆ తర్వాత మాకు పీటీ అండ్ క్యూటీస్కి క్లాసెస్ అని ఉంటాయి, పర్సనల్ డెవలప్మెంట్ అని క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాసెస్ ద్వారా ఏంటంటే మనం ఇంటర్వ్యూస్ ఎలా క్రాక్ చేయాలి అనేది చెప్తూ ఉంటారు. సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, అయితే ఆ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఆ టెక్నికల్ రౌండ్ అయిపోయిన తర్వాత మనకి హెచ్ఆర్ రౌండ్ ఏదైతే ఉందో ఆ రౌండ్లో మనం ఎలా క్రాక్ చేయాలనేది చెప్పారు. ఓకే, సో అది నాకు చాలా యూజ్ అయింది. నీకు టెక్నికల్ రౌండ్ అయిపోయిన తర్వాత టెక్నికల్ రౌండ్ ఈస్ డిపెండ్ అపాన్ కంప్లీట్లీ అవర్ స్కిల్. ఓకే, తర్వాత మనం ఎలా హెచ్ఆర్తో ఇంటరాక్ట్ అవ్వాలి అనేది మొత్తం మనకి పీడీ రౌండ్లో అయిపోయిన తర్వాత I have got a mail that you have been selected for Stanford University in stream of prompt engineering. వెరీ నైస్. Will with a Stefan. ఓకే, అలా అప్పుడు ఇంటర్న్షిప్ ఎలా ఉంటుంది అంటే నేను విన్నాను ఏంటంటే స్కాలర్షిప్ కూడా ఉంటుంది 1.5 lakh వరకు అని.
సో అదేంటి ఎగ్జాక్ట్ ఫస్ట్లీ మనకి 9 month ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది మేడం. ఫస్ట్ అండ్ 2 months అయితే మనకి ట్రైనింగ్ పీరియడ్ ఉంది. ఓకే ట్రైనింగ్ పీరియడ్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ పీరియడ్ అనేది టెస్టింగ్ పీరియడ్. అదే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. ఓకే సో దే గివ్ యూ అస్ అ ప్రాజెక్ట్. ఇట్ విల్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ ద సూపర్విజన్ ఆఫ్ దేర్ లెక్చరర్స్ కానీ అక్కడ పనిచేసే వాళ్ళు. వెరీ నైస్. అండ్ ఎంత బిజీగా ఉందో నా కోసం ఒక బైట్ ఇవ్వడానికి ఒక 2 minutes మాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. మై ప్లెజర్. థ్యాంక్ యూ. అండ్ చూస్తున్నారు కదా, ఇక్కడ మనం ఏదైనా సాధించగలం, ఏదైనా చేయగలం అంటే టాలెంట్ ఉంటే డెఫినెట్లీ ఇక్కడ అందరూ ఎంకరేజ్ చేస్తారు. ఫ్యాకల్టీ కానీ టీమ్ మెంబర్స్ కానీ అందరూ ఇక్కడ ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తారు. సో ఎగ్జాంపుల్ మనం ఈ అబ్బాయిని చూసాము. సో డెఫినెట్లీ కష్టపడితే సపోర్ట్ చేయడానికి ఫ్యాకల్టీ ఎప్పుడూ రెడీగా ఉన్నారు. నాతో పాటు హాసిని ఉంది. హాయ్ హాసిని. మ్యామ్, సో హాసిని, ఈ యూనివర్సిటీ గురించి నువ్వేం చెప్తావు? నేను స్టార్టింగ్లో భయపడ్డాను, డెహ్రాడూన్ కదా, ఇంత ఫార్ ప్లేస్, సేఫ్టీ ఉంటుందా లేదా అని. బట్ ఇక్కడ గర్ల్స్కి అయితే సేఫ్టీ చాలా ఎక్కువ ఉంటుంది, దాని గురించి భయపడక్కర్లేదు. ఓకే అండ్ స్టడీస్ విషయానికి వస్తే టీచర్స్ నార్త్ ఇండియా కదా, హిందీలో చెప్తారేమో అర్థం కాదనుకో, అదే అనుకుంటాము. ఇంగ్లీష్లో కూడా చెప్తారు. మనకి అర్థమయ్యేదాకా ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు చెప్తారు. ఓకే, సో ఇంకా అంటే కొత్తగా మన తెలుగు వాళ్ళు ఈ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలంటే ఇంకేం చెప్తావు? లైక్ సౌత్ ఇండియన్స్ కంటూ స్పెషల్ బెనిఫిట్స్ ఉంటాయి. లైక్ ఫీజు విషయంలో అవ్వచ్చు, లేకపోతే ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ విషయంలో కావచ్చు, స్టడీస్లో ఎక్స్ప్లెయిన్ చేసే మేనర్లో కావచ్చు, ప్రతి దాంట్లో మనకంటూ లైక్ స్పెషల్గా ఉంటుంది. లైక్ అంత దూరం నుంచి వచ్చామని బాధపడకుండా ఉండడానికి అన్నీ బాగానే అండ్ ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా బాగా వస్తాయి. ఓకే ఓకే, సో వెరీ నైస్. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ ఇయర్ మంచి కంపెనీలో ప్లేస్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.